ఈ నెల 23 అర్లీ మార్నింగ్ 1:45 1:45 అర్లీ మార్నింగ్ వేకోజామున వైకుంఠ ద్వార దర్శనం మొదలవుతుంది. జనవరి 1వ తేదీ రాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాన్ని మూసివేయటం జరుగుతుంది. ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. 40 నిమిషాల పాటు దేవతలందరికీ ఋషులందరికీ దర్శనం ఇచ్చేటువంటి సమయంలో వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం ఆ 40 నిమిషాలకు సమానమైనటువంటి 10 రోజుల్లో చేసుకుంటే స్వామివారికి యొక్క ఆశీస్సులు మెండుగా ఉంటాయి. శ్రీ మహావిష్ణువుడు ప్రత్యక్షంగా దర్శించుకున్నటువంటి ఒక తృప్తి కలుగుతుంది అనేది మన నమ్మకం. 1వ రోజు కానీ 2వ రోజు కానీ చేసుకుంటేనే ప్రాముఖ్యత ఉంటుంది, మిగతా రోజులు ప్రాముఖ్యత ఉండదు అనేది దయచేసి మీరు భావించవద్దు. ఒకటే రోజు అంటే ఫస్ట్ డేనే అందరూ వచ్చి మీరు ఇబ్బంది పడకుండా, అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది గురికి చేయకుండా 10 రోజులు సమానం కాబట్టి 10 రోజుల్లో ఎప్పుడైనా లీజర్గా రావాలని చెప్పేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. విఐపీలు ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ వీరంతా కూడా సెల్ఫ్ వారి కుటుంబ సభ్యులతో వస్తే మాత్రమే దర్శనం అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏసీడీ టోకన్స్ ఆల్రెడీ ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్డి టోకన్స్ ఈ నెల 22వ తేదీ తిరుపతిలో 9 ప్లేసెస్లో 90 కౌంటర్ల ద్వారా 4,25,000 ఎస్ఎస్డి ఫ్రీ టోకన్స్ తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది. టోటల్ టోకన్స్ ఇష్యూ చేసే వరకు కూడా ఈ టోకన్స్ రన్ చేయడం జరుగుతుంది. 24 గంటల ముందే మాత్రమే తిరుమలకు రావాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి టోకన్ టయాన్ని బట్టి, డేట్ని బట్టి ఓన్లీ 24 అవర్స్ ముందు మాత్రమే భక్తులు తిరుమలకు వచ్చి అకామిడేషన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అకామిడేషన్ కూడా ఓన్లీ దర్శనం టోకన్ కలిగిన భక్తులకు మాత్రమే అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. టోకన్ లేని భక్తులు కూడా తిరుమలకు రావచ్చు, కానీ వారికి అకామిడేషన్ కానీ లేదా దర్శనం కానీ ఉండదు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై 4 మాడా వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు ఏందా, ఒక రోజు వచ్చేసి ఒక సంవత్సరంతో సమానం. లెఫ్ట్ సైడ్ వైకుంఠం, రైట్ సైడ్ భూలోకం ఉంది. ఒక రోజు వచ్చేసి ఒక సంవత్సరంతో సమానం. పగలు 12 గంటలు ఇక్కడ 6 నెలలు ఉత్తరాయణము, రాత్రి 12 గంటలు అక్కడ. ప్రతిరోజు జరిగే ప్రక్రియ భూలోకంలో సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. మరియు 33 దేవతలకు వైకుంఠ